హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, అల్లు అర్జున్ గారు రోజు రోజుకు డేంజర్ జోన్ లోకి వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సార్ మనం చూస్తున్నాం, అబ్బాయి హెల్త్ కండిషన్ క్రిటికల్ గా ఉంది, బ్రెయిన్ కి ఆక్సిజన్ అందట్లేదని చెప్పేసి మన హెల్త్ రిపోర్ట్ ప్రకటించారు. అలాగే సుప్రీంకోర్టుకు మన రెగ్యులర్ బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి వీళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ మీద కేసులు నమోదవుతున్నాయి. ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే ఆయన కాస్త డేంజర్ జోన్ లోకి వెళ్తున్నారు, మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు, మీరేం చెప్తారు సార్? డిసెంబర్ 13th అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా మొత్తం ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ కి హెల్ప్ అయింది. అంటే ఏ రకంగా విపరీతంగా పబ్లిసిటీ వచ్చింది. కలెక్షన్లు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఫ్రైడే సాటర్డే విపరీతంగా పెరిగాయి. సో ఇప్పటివరకు హిందీలో సెకండ్ ఫ్రైడే సెకండ్ సాటర్డేకి ఎవరికి ఏ సినిమాకు రానని కలెక్షన్లు వచ్చాయి. దాదాపు 600 కోట్లు నిన్నటికి మొన్నటికి 600 కోట్లు వచ్చాయి. 700కి నిన్న చేరిపోయింది. సో ఈ రకంగా ఓవరాల్గా 1400 కోట్లు దాటేసింది. ఆల్రెడీ 2000 కోట్ల వైపు వెళ్తుంది. సో ఆ పుష్ప 2 విషయం సక్సెస్ అనేది దీనికి హెల్ప్ అయింది. అయితే నేషనల్ లెవెల్లో మీడియా కూడా యాంటీ రేవంత్ రెడ్డి స్టాండ్ అని కాస్త యాంటీ కాంగ్రెస్ స్టాండ్గా మారిపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అన్న యాంగిల్లో ప్రొజెక్ట్ చేశారు. అట్లాగే లీగల్గా అల్లు అర్జున్ మీద పెట్టిన కేసుల్ని నేషన్ వైడ్గా మీడియా డిస్కస్ చేసింది. సుప్రీంకోర్టు అడ్వకేట్లు, లీగల్ ఎక్స్పర్ట్లు, సీనియర్ జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా కేసుని డిస్కస్ చేశారు. ఈ స్థాయిలో ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఏ కేసు కూడా డిస్కస్ చేయలేదు. రెండవది, సౌత్ ఇండియా అంటేనే నార్త్ ఇండియా మీడియా పెద్ద పట్టించుకోదు. అలాంటిది ఓన్ చేసుకొని మాట్లాడారు. దీనివల్ల ఏమైందంటే రేవంత్ రెడ్డికి ఒక యాంటీ ఇది వచ్చింది. అయితే రేవంత్ రెడ్డి దానివల్ల తగ్గుతాడని చాలామంది అనుకున్నారు, కానీ తగ్గలేదు. ఆయన ఇంకొంత మరింత అగ్రెసివ్గా వెళ్ళాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే మీడియా ఏం చెప్పిందో అదన్నీ పక్కన పెడితే లీగల్ పొజిషన్ ఏంటి, తర్వాత దీన్ని ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయితే 2 రకాల యాంగిల్స్ ఉంటాయి. ఒకటి లీగల్ యాంగిల్, 2 మోరల్ యాంగిల్. మీడియా ఎక్కువ సార్లు మోరల్ యాంగిల్లో మాట్లాడుతూ ఉంటుంది, ప్రజలు మోరల్ యాంగిల్లో మాట్లాడుతుంటారు. లీగల్ పొజిషన్ అనేది వేరే ఉంటుంది. సో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ 2 యాంగిల్లో కూడా ఇతన్ని అల్లు అర్జున్ని కమ్ముకునే వైపుగా పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది ఇప్పటి వరకు అయితే. మరి వాళ్ళేమన్నా మధ్యలో కాంప్రమైజ్, రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ బ్యాచ్ కాంప్రమైజ్ ఏమన్నా అయితే చెప్పలేం. ఎందుకంటే జనరల్గా ఈ 3వ యాంగిల్ అనేది తెలియదు. అదేదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, 4వ సింహం కనబడతారని. అలాగా 3వ యాంగిల్ ఉంటుంది ప్రతిదానికి. ఇదేంటంటే బ్యాక్ డోర్ పాలసీ. బ్యాక్ డోర్లో అసలు ఏంటి, రేవంత్ రెడ్డి ఎందుకు ఇలా చేస్తున్నాడు, దాని వెనక కారణాలు ఏంటి, ఇవన్నీ మనకు తెలియకపోవచ్చు. దెబ్బ తిన్నోడికి దెబ్బ కొట్టినోడు ఎందుకు కొట్టాడో తెలుస్తుంది. సో అది చూసుకొని కాంప్రమైజ్ వ్యవహారాలు ఒక పక్క నడుస్తూ ఉంటాయి ఆల్రెడీ. అవేమన్నా నడిస్తే తప్ప, అది నడిచి అదేమన్నా సక్సెస్ అయితే తప్ప రేవంత్ రెడ్డి పరిస్థితి చూస్తే, ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అంటే వ్యక్తి కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఎందుకంటే ఆయన సీఎం కాబట్టి మనం జగన్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం అన్నట్టుగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటున్నాం. ఏదేమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అల్లు అర్జున్ని అన్ని వైపులా కమ్ముతుంది. ఒకటి, బెయిల్ క్యాన్సిల్ చేయడానికి సుప్రీంకోర్టులో పిటిషన్ అయిపోతున్నారనేది చెప్తున్నారు. బెయిల్ క్యాన్సిల్ చేయాలని అంటే ఈ బెయిలు ఈ పద్ధతిలో ఇంటీరియం బెయిల్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అల్లు అర్జున్ మీద పెట్టిన 2 సెక్షన్లు 105 అండ్ 118 ఏది బిఎన్ఎస్, ఒకటేమో కల్పబుల్ హోమిసైడ్, రెండోదేమో కాజింగ్ హార్ట్ విత్ డేంజరస్ వెపన్స్. ఈ 2 సెక్షన్లు పెట్టారు. ఇందులో కల్పబుల్ హోమిసైడ్ కింద 10 years ఫైన్ పడే అవకాశం ఉంది. కాబట్టి నాన్ బెయిలబుల్, కాగ్నిజబుల్ అంటే కోర్టు పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. సో ఈ 2 సెక్షన్లు పెట్టారు కాబట్టి ఆ 2 సెక్షన్లు కొంత ఇంటీరియం బెయిల్ ఇచ్చడానికి లేదు. యాక్చువల్గా ఇంకొక లీగల్ ఇదేంటంటే క్వాష్ పిటిషన్ సందర్భంలో ఇంటీరియం బెయిల్ ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఆల్రెడీ అరెస్ట్ చేశారు ఆయన్ని. కాబట్టి అది కింది కోర్టులో బెయిల్కి వీళ్ళు అప్లై చేయాలి. కింది కోర్టు లేకుండా డైరెక్ట్గా హైకోర్టులో చేయడం కరెక్ట్ కాదనేది ఒక వాదన ఉంది. దీని మీద ఇప్పుడు దీన్ని రద్దు చేయాలనేది సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అది ఒక యాంగిల్. రెండవ యాంగిల్, ఇది ఆల్రెడీ 4 వారాలకు మాత్రమే ఇంటీరియం బెయిల్. ఒకవేళ సుప్రీంకోర్టుకు వీరు వెళ్ళకపోయినా 4 వారాల్లో
అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం అక్కడ వేసుకోవాలి. ఎక్కడ నాంపల్లి కోర్టులో. నాంపల్లి కోర్టు ఆల్మోస్ట్ బెయిల్ అనేది రెగ్యులర్ బెయిల్ ఇవ్వదు, ఫస్ట్ అటెంప్ట్లో ఇవ్వదు. ఎందుకంటే ఈ కేసులు సీరియస్నెస్ రీత్యా ఇవ్వదు. మూడవ యాంగిల్ ఏంటంటే ఆ అబ్బాయి వైపు నుంచి సింపతి క్రియేట్ చేయడానికి. రేవతి చనిపోయింది, ఆ రేవతి కొడుకు ఇప్పుడు శ్రీతేజ్ చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. వెంటిలేటర్ ద్వారా మాత్రమే అతనికి ఆక్సిజన్ అందిస్తున్నారు, పైపు ద్వారా ఫుడ్ పెడుతున్నారు. ఆల్మోస్ట్ బ్రెయిన్ డెడ్ అనేది వాళ్ళు డిక్లేర్ చేయలేదు, కానీ లీగల్గా బ్రెయిన్ డెడ్ అనేది చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎప్పుడు అనుకుంటే ఆ వెంటిలేటర్ ఆపేస్తే అతను కష్టం, అంత ఆ పొజిషన్కి అయితే వెళ్ళింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నది గవర్నమెంట్, ప్లాన్డ్గా గవర్నమెంట్ అఫీషియల్ని పంపిస్తున్నారు అక్కడికి. పంపించి మేము కేసుని ఖర్చులంతా మేమే చూసుకుంటున్నామని సివి ఆనంద్ సిపి హైదరాబాద్ ఆయన ప్రకటించాడు. హెల్త్ సెక్రటరీ వెళ్ళింది, తీన్మార్ మల్లన్ లాంటి వాళ్ళు వెళ్ళారు. వీళ్ళందరూ వెళ్ళడం వల్ల ఆ అబ్బాయిని ఫోకస్లోకి తీసుకురావడం. చూడు, ఒక 9 ఏళ్ల బాబు అల్లు అర్జున్ వల్ల చనిపోతున్నాడు, వాళ్ళ మదర్ చనిపోయింది అన్న ఒక యాంగిల్ని బయట జనాలకి తీసుకురావడం. అంటే రేవంత్ రెడ్డి మీద వచ్చే నెగిటివిటీని అల్లు అర్జున్ మీద నెగిటివిటీగా టర్న్ చేయడం. రెండవ అంశం, ఆమె రేవతి కూతురు చిన్న పాప, ఆ పాపని హైలైట్ చేయడం. ఆ పాపని ఎలా చేస్తున్నారు, మా అమ్మ ఊరెళ్ళింది ఇంకెప్పటికి రాదు అని తను అమాయకంగా నమ్ముతుంది చిన్న పాప. దీన్ని విపరీతంగా సోషల్ మీడియాలో షేర్ చేయడం. అంటే ఇదంతా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా, అంతకుముందు దీన్ని పట్టించుకోలేదు, వాళ్ళకి ఏమి కాంపన్సేషన్ లేదు ప్రభుత్వం, దాన్ని ఏమీ పట్టించుకోలేదు. కానీ అరెస్టు బెయిల్ తర్వాత ఈ యాంగిల్లో కూడా నరుక్కొస్తున్నారు. అంటే అల్లు అర్జున్కి యాంటీగా ఒక ఎమోషనల్ స్టోరీని బిల్డప్ చేస్తున్నారు. దీనికి కారణం అల్లు అర్జునే. ఒక ఫ్యామిలీ చితికిపోయింది, ఒక తల్లి చనిపోయింది, ఒక పాప అమాయకంగా మా అమ్మ ఊరెళ్ళిందని నమ్ముతుంది, ఒక బాబు డెత్ బెడ్ మీద ఉన్నాడు అన్న ఒక నెరేటివ్ని బలంగా తీసుకురావడం. ఇక మూడవది సంధ్యా థియేటర్ తప్పని చెప్పడం. వాళ్ళకి నోటీస్ ఇచ్చారు సంధ్యా థియేటర్కి, మీకు లైసెన్స్ మేము రద్దు చేస్తాం, షోకాజ్ నోటీస్ ఇచ్చి 10 రోజుల లోపల చెప్పాలన్నాడు. ఆల్రెడీ 3 రోజులు అయిపోయింది. సో ఇంకా కూడా ఏవో పెట్టారు, అంటే ఫ్లెక్సీలు సరిగ్గా పెట్టారు, పర్మిషన్ లేకుండా పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు, ఎగ్జిట్ ఎంట్రీ ఒకే దగ్గర ఉన్నాయి. ఇట్లాంటివి క్లాజులు. కానీ 90% థియేటర్స్, 90% మాల్స్లో ఇదే ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకు చాలాసార్లు మాల్స్ పోయినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ మాల్లో ఏమైనా జరిగితే ఎలా బయటపోతాం. కానీ ఇప్పుడు ఈ థియేటర్కి వాళ్ళు అప్లై చేస్తున్నారు. సో అదొక యాంగిల్. నెక్స్ట్ యాంగిల్ ఏంటంటే, ఒక పోలీసులు ఇష్యూ చేసినట్టు ఒక లెటర్ని సర్క్యులేట్ చేస్తున్నారు. ఆ లెటర్లో ఏముందంటే, థియేటర్ వాళ్ళకి క్లియర్గా పోలీసులు, చిక్కడపల్లి పోలీసులు, అల్లు అర్జున్ కానీ హీరోయిన్ వీళ్ళు రావద్దని చెప్పండి, మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము, ఎందుకంటే ఇది చాలా క్రౌడ్స్ వస్తారు అని వాళ్ళు సమాధానం ఇచ్చినట్టుగా ఒక లెటర్. ఆ లెటర్ ఉనుంటే నిజంగా అది రియల్ అయితే కోర్టుకి ఎందుకు పెట్టలేదు అనేది ప్రశ్న. కోర్టు అడిగింది కూడా. పోలీసులు ఇదే వాదన పీపీ వినిపించినప్పుడు పీపీని కోర్టు అడిగింది, ఏమని కోర్టుకి పీపీ ఏం చెప్పాడంటే, మేము అల్లు అర్జున్ రావద్దంటే కూడా వచ్చాడు, క్లియర్గా అతను నెగ్లిజెన్స్ ఉంది, నెగ్లిజెన్స్ కాదు అతని కల్పబుల్ హోమిసైడ్ అందుకే పెట్టాము, తెలిసి కూడా తాను వెళ్తే ప్రమాదం జరగచ్చని నాలెడ్జితో వచ్చాడు అతను, ఆ నాలెడ్జి ఉంది కాబట్టి అతని మీద కల్పబుల్ పెట్టాము, వద్దంటే కూడా వచ్చాడు అన్న యాంగిల్ తీసుకున్నప్పుడు జడ్జి గారు జువాడి శ్రీదేవి గారు అడిగారు, మీరు అలా రావద్దన్నట్టుగా ప్రూఫ్ ఉందా అని. వీళ్ళు పెట్టలేదు అప్పుడు, మరి ఇప్పుడు ఎందుకు సోషల్ మీడియాలో పెడుతున్నారు అనేది ఒక యాంగిల్. అంటే అల్లు అర్జున్ని అన్ని వైపులా కమ్ముకుంటున్నట్టుగా కనబడుతుంది. అల్లు అర్జున్కి సింపతి జనాల్లో పోవడం ఇది. ఇంకొక యాంగిల్ ఏంటి, అల్లు అర్జున్ తరఫున ఎవరిని మాట్లాడనీయకుండా చూసుకోవడం. అల్లు అర్జున్ తరఫున మాట్లాడి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఎవరైనా పోస్టులు పెడుతుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వెరీ స్ట్రాంగ్. సో దాన్ని వీక్ చేయడం. ఇలాగా మల్టీప్రాంగ్డ్ అప్రోచ్ అంటారు. ఇలాంటి ఒక మల్టీప్రాంగ్డ్ అప్రోచ్తో అల్లు అర్జున్ని కమ్ముకుంటున్నట్టుగా కనబడుతుంది. సో అల్లు అర్జున్కి అదేదో తగ్గేది లేదని పుష్ప డైలాగ్ ఉంది, కానీ ఇక్కడ తగ్గేది లేదనేది అల్లు అర్జున్ డైలాగ్ కాదు, రియల్ లైఫ్లో రేవంత్ రెడ్డి డైలాగ్. సో రేవంత్ రెడ్డి తగ్గేది లేదంటున్నాడు, అల్లు అర్జున్ తగ్గుతున్నాడు. యాక్చువల్గా తగ్గడమే కాకుండా రేవంత్ రెడ్డి నుంచి ఎలా తప్పించుకోవాలనేది ఇప్పుడు అల్లు అర్జున్ ముందున్న పెద్ద సవాల్ ఇది. సో దీన్ని ఎలా డీల్ చేయబోతున్నారు అన్నప్పుడు అల్లు అర్జున్ ఏం చేస్తున్నాడు అంటే, తాను అక్కడికి పోవడానికి లేదు, ఆ బాబుని పరామర్శించడానికి లేదు,
ఎందుకంటే ఈ కేసులో నువ్వు సాక్ష్యాలని కానీ ప్రభావితం చేయడానికి లేదని బెయిల్ కండిషన్లు పెట్టింది హైకోర్టు. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ ఆ కండిషన్లు మీరి వెళితే రేపు పొద్దున బెయిల్ క్యాన్సిల్ అవ్వచ్చు, ఇతను వెళ్ళి చేస్తున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అని. ఎందుకంటే ఆల్రెడీ భాస్కర్ రేవతి హస్బెండ్ నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను, రేపు పొద్దున అల్లు అర్జున్ వెళ్ళి డబ్బులు ఇచ్చి విత్డ్రా చేయించాడు అన్నారనుకో మళ్ళీ అది కూడా కేసు అవుతుంది అల్లు అర్జున్ మీద. అందుకని అల్లు అర్జున్ వెళ్ళడానికి లేదు ఇక్కడ. అందుకని నిన్న అల్లు అరవింద్ వెళ్ళాడు. అల్లు అరవింద్ వెళ్ళి పరామర్శించాడు. సో అంతకుముందు బన్నీ వాసు ప్రొడ్యూసర్ ఆయన కూడా వెళ్ళారు. ఇలాగా అల్లు అర్జున్ దగ్గర పెద్దగా ఆయుధాలు లేవు దీన్ని ఎదుర్కోవడానికి. లీగల్గా వెళ్ళాలి, లీగల్ పొజిషన్ ఏంటో క్లారిటీ రావట్లేదు. సో ఇప్పుడు ఏదేమైనా అల్లు అర్జున్ ప్రమాదంలో అయితే ఉన్నాడు. దీని నుంచి ఎందుకంటే ఒక స్టేట్తో పెట్టుకోవడం ఎప్పుడైనా కష్టమే. ఒక వ్యక్తి ఎంత బలవంతుడైనా స్టేట్ దానికంటే బలవంతమైంది. మనం కమల్ హాసన్ విషయం చూసాము, కమల్ హాసన్కి ఎంత పాపులారిటీ ఉందో. జయలలిత దెబ్బకి కమల్ హాసన్ విలవెల్లాడిపోయి నేను దేశం వదిలి వెళ్ళిపోతానని కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇక్కడ ఎంత పెద్దోడైనా వ్యక్తి వ్యవస్థ ఆ వ్యక్తి కంటే పెద్దది ఎప్పుడైనా. మరి అల్లు అర్జున్ ఏం చేస్తాడని